కానీ భవిష్యత్తులో రాష్ట్రంలో రేషన్ షాపులకి పేదలకు కన్నీరు మిగిల్చేటువంటి పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటుంది. వచ్చే మాసం నుంచి ఒక్క బియ్యం మినహా పంచదార కానీ లేదా కిరోసిన్ కానీ పంపిణీని నిలిపివేశారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు 14 రకాల వస్తువులను సరఫరా చేసేటువంటి పరిస్థితి రేషన్ డిపోలో ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రద్దు చేసిందని చెప్పి రద్దు చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, గత ప్రభుత్వాలు గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ప్రజలకు గ్యాస్ ధరను సప్లై చేసేటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేసి కార్పొరేటర్లకు రైస్ మిల్లర్స్కు లాభాలు చేకూర్చేటువంటి విధానాలకు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నది. రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరంలో 277 రేషన్ షాపులు ఉన్నాయి. అలాగే అనేక రూపాల్లో అనేక మంది ఈ రోజున 2,12,000 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 1,42,00,000 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరినీ కూడా ఈ రోజున పస్తులు పెట్టేటువంటి పరిస్థితి, నగదు రహిత పథకం పేరుతో పూర్తిగా ప్రజల నోట్లో మట్టి కొట్టేటువంటి పరిస్థితి కనపడుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నగదు రహిత పథకం అనేటువంటిది అమలు చేయడం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి ఆచరణరహితమైనటువంటి ఆచరణ సాధ్యం కాని విధానాలతో వాళ్ళ రేషన్ షాపులని, చౌక డిపో డీలర్స్ని రోడ్డున పడవేసేటువంటి చర్యలు, ప్రజలను రోడ్డున పడవేసేటువంటి రేషన్ రద్దు చేసేటువంటి వైపుగా ప్రభుత్వం చేసేటువంటి చర్యల్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి, పంచదారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి అందజేయాలని చెప్పి, అందువల్ల ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి చర్యలను వ్యతిరేకిస్తూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవాడ నగర కమిటీ సమితి చేపట్టింది. ఎమ్మెల్సీ